మాస్టర్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, మనము ఒక మంచి పని చేస్తే ఎప్పుడు మనకు మంచి జరుగుతది? ఈ జన్మలో జరుగుతదా? వచ్చే జన్మలో జరుగుతదా? అసలు మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతదా? లేకపోతే మన పాత కర్మలు తీర్చుకుంటున్నామా? ఇలాంటి క్వెషన్స్ మనకు చాలా వస్తాయి. సో, దానికి సంబంధించిన కథ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ. ఒక ఊర్లో ఒక సెట్టిగారు ఉండేవారు. ఆయన వ్యాపారి. చాలా డబ్బు మీద ఆశ. లోభి అనుకోవచ్చు ఒక విధంగా. ఎవరైనా వెళ్ళి ఒక 3 గంటల సేపు మీ కష్టాలు చెప్పుకుంటే, ఒక పావలా ఇచ్చి పంపించే రకం అనమాట. అంటే ఏదో ఇంకా ఈ పావలా ఇచ్చేవాడు. ఆహ్, వచ్చి ఇంతసేపు మాట్లాడారు గదా అని. అస్సలు అతన్ని కన్విన్స్ చేయడం చాలా కష్టం. అయితే ఆయనకొక భార్య ఉండేది. ఆవిడ పేరు గుణవతి. పేరుకు తగ్గట్టే చాలా ఆహ్, మంచి ఆవిడనమాట. అంటే గుణవతి. ఇంకా అందరికి సహాయం చేసే ఆహ్, తత్వం ఉన్న ఆవిడనమాట. ఎవరికి పడితే వాళ్ళకి సహాయం చేసేసేది. కుదిరినంత అప్పటి కాలంలో తనకంటూ వేరే డబ్బుండదు కదా! వాళ్ళ భర్త ఇచ్చిన డబ్బులోనే ఇంటికి ఇల్లు గడపమని ఇచ్చిన డబ్బులో దాచుకొని సహాయం చేసేది. అయితే ఈవిడలాగానే తనకు పుట్టిన కొడుకు కూడా ఈవిడలాగానే అనమాట. చాలా ఎంత ధనవంతులైన వీళ్ళందరూ కూడా చాలా డబ్బున్నవాళ్ళు. కానీ దానం ఇచ్చే స్వభావము భార్యకి, కొడుకుకి మాత్రమే వచ్చింది. శెట్టిగారికి రాలే. శెట్టిగారు బాగా అసలు చాలా ఆహ్, గట్టి మనిషి అనమాట. అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టడు. అలాంటిది ఖర్చు పెట్టడమే కాదు, ఆహ్, అన్నిటికి లెక్కుండాలనమాట. వృధా ఖర్చనేది ఏది ఉండదు. పెళ్ళాం, పిల్లల్ని బానే చూసుకునేవాడు. మంచిగానే అన్ని సౌకర్యాలన్నీ ఉండేవి కానీ, స్వాతంత్రం ఉండేది కాదు. వాళ్ళకి డబ్బులు దానం ఇవ్వడానికి అవన్నీ. తెలియకుండా ఆవిడ దానం ఇచ్చేదనమాట. అయితే ఈ పిల్లోడు పెద్దగవుతున్న కొద్దీ ఇతనికి ఎందుకో భయమేస్తుంది. ఈ శెట్టిగారికి మనసులో కొంచెం భయంగా ఉండేదనమాట. ఎందుకంటే, ఈయన ఎంతో కష్టపడి ఏర్పరిచిన సామ్రాజ్యం ఆయనది. అంటే ఏంటి? అతని బిజినెస్. ఎంతో కష్టపడి ఆహ్, రూపాయి దాచుకొని చాలా పెద్ద బిజినెస్ చేశాడు. కొడుకేమో దానాలు, దానాలు, దానాలు అంటున్నాడు. ఎక్కడుంటది? ఇంకెక్కడ నిలుస్తది? ఆహ్, అందులో ఇతనేమో లోభి. ఆ కొడుకేమో చాలా ఆహ్, ఉన్నత స్థితిలో ఉన్న వాడు. అతనికన్నా చిన్నవాడైనా ఆధ్యాత్మికంలో ఉన్నత స్థితి అనమాట. ఎందుకంటే దానాలిచ్చి బాగా మంచి పనులు చేసే రకం. అయితే ఈ శెట్టిగారికి ఎందుకో డౌటొచ్చి అన్నారో ఒకరోజు అంటాడు, "నువ్వెళ్ళి ఒక వ్యాపారం చేసుకురా. ఆ వ్యాపారంలో డబ్బులొస్తే నీకు నా వ్యాపారాన్ని అంటగడతా. అంటే నువ్వు బిజినెస్ చేయగలిగే నీకు ఆ సత్తా ఉంటే నీకు నా బిజినెస్ ఇస్తా. లేకపోతే నీకివ్వను" అని అన్నాడనమాట. అనంగానే ఇతను బయలుదేరతాడు. బయలుదేరంగానే ఒక ఓడ ఇస్తారు. ఓడలో వ్యాపారం ఆ రోజుల్లో ఓడలో జరిగేదనమాట. అంటే ఓడలో సామాన్లన్నీ, సరుకులన్నీ యేసుకొని ఒక ఊరికెళ్ళాలి. ఆ ఊర్లో వీళ్ళు సరుకులన్నీ అమ్మేస్తారు. అమ్మేసి కొంచెం డబ్బులు తీసుకొని ఆ ఊరికి తగ్గ సరుకులన్నీ తీసుకొని ఇంకో ఊర్లో అమ్ముతారంట. అలా చుట్టూ ఓడ అన్ని ఊర్లకన్నీ తిరుక్కుంటూ మళ్ళీ వీళ్ళ ఊరికొచ్చి వేరే ఊరు సామాన్లన్నీ ఇక్కడ అమ్ముతారనమాట. అట్లా. సో, అదంతా చేసుకుంటూ రావాలి. అయితే వీళ్ళు ఒక ఊరికెళ్తారు. ఒక ఊరికెళ్ళంగానే అక్కడ ఎవరినో ఏం ముసలి వాళ్ళని, పిల్లల్ని అందరిని బాధపెడుతూ ఉంటారనమాట. అయితే అడుగుతాడు ఈ అబ్బాయి, "ఏవండీ ఇక్కడెందుకు వీళ్ళందరినీ పిల్లలు, ముసలి వాళ్ళందరూ ఉన్నారు. అంటే వీళ్ళ వీళ్ళ భర్తలు ఎవరు టాక్స్ కట్టలేదు, పన్ను కట్టలేదు. పన్ను కట్టకపోతే ఆహ్, వాళ్ళందరిని జైల్‌లో వేసేశారు. వీళ్ళందరినేమో బానిసలుగా పెట్టేశారు. ఎందుకంటే టాక్స్ కట్టాలి. టాక్స్ కట్టకపోతే కష్టం. పన్ను కట్టకపోతే కష్టం. పన్ను అనేది ముఖ్యం. వాళ్ళంతా సరిగ్గా వ్యసనాలకు పోయి పన్నులు కట్టలేదు. అంటే వాళ్ళు తప్పులు చేస్తే వీళ్ళ భార్య పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అలానే వీళ్ళ తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఆహ్, నేను నాకొచ్చిన డబ్బులతో నేను వాళ్ళందరినీ ఫ్రీ చేసేస్తాను. అంటే వాళ్ళందరినీ స్వేచ్ఛగా వదిలేస్తాను. నేను కొంటాను. అంటే మీకు కావాల్సినంత మీకు వాళ్ళని బానిసలుగా పెట్టారు గదా! ఎంత పన్ను కట్టాలో నేను కట్టేసి వీళ్ళని వదిలేయండి. కావాలంటే వీళ్ళ భర్తలు ఎవరైతే వ్యసనపరులున్నారో వాళ్ళని జైల్లోనే పెట్టండి. కానీ వీళ్ళని వదిలేయండి అని చెప్పి
అతను సంపాదించిన డబ్బు ఊరికెళ్ళి ఎంత లెక్కేసుకున్నాడు కదా! అందులోంచి కొంచెం డబ్బు తీసి ఇచ్చేసి వాళ్ళని వెళ్ళిపోమంటాడనమాట. వెళ్ళిపోమనంగానే ఆ పన్ను కట్టేసి అందరిని ఫ్రీ చేసేస్తాడు. అంటే స్వేచ్ఛగా వదిలేస్తాడు అందరిని. ఆ స్వేచ్ఛగా వదిలేసేటప్పటికి ఆహ్, ఎ ఆయనకొచ్చే ప్రాఫిట్‌లో అంటే ఆయనకొచ్చిన ప్రాఫిట్‌లో సగం తగ్గిపోయింది. ఎందుకంటే వీళ్ళు డబ్బులు వాడేసాడు గదా! భయపడుతూనే ఉన్నాడు. ఇంటికెళ్తే వాళ్ళ నాన్న ఏమంటాడో అని. అలానే ఎళ్ళంగానే వాళ్ళ నాన్న పెద్ద రభస చేస్తాడు. రభస చేయంగానే ఇతను వాళ్ళ భార్య అంటది, "ఏవండీ ఆయన చేసింది మంచి పనే గదా! ఆహ్, పేదవాళ్ళకి దానం చేశారు. వాళ్ళు పేదవాళ్ళు. పన్ను కట్టుకోలేరు. వాళ్ళ భర్తలు ఏదో వ్యసనానికి లోను పడ్డారు. వీళ్ళు పిల్లలు భార్య, తల్లిదండ్రులు ఏం తప్పు చేశారు? చాలా మంచి పని చేశావు నాన్న అని మెచ్చుకుంటే ఇద్దరిని చెడామడా తిట్టేస్తాడు. నీకు తగ్గట్టే నీ కొడుకున్నాడు. ఎందుకు పనికిరారు మీరిద్దరు. నా ఆస్తినంతా నాశనం చేస్తారు. దానికోసమే వీడు పుట్టాడు అని ఇంక మామూలుగా కాకుండా బాగా తిట్టేస్తాడు కొడుకుని. అయితే ఆవిడంటది, "సరే ఈసారి తప్పు చేశాడు గదా! ఇంకొక్క అవకాశం ఇవ్వండి. ఈసారి తప్పు చేయడు. మీకు తప్పనిపిస్తుంది గదా! నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. మీరే తప్పు అంటున్నారు." అని అనంగానే ఊరుకోడు. నేను ఒక్క రూపాయి ఇచ్చేది లేదు ఇతనికి అంటాడు. ఈవిడ ఏంటి ఆధ్యాత్మికురాలు గదా! అంటే కొంచెం ఆధ్యాత్మికంలో ఉంది గుణవతి. దేవుడికి దండం పెట్టుకొని, చేసిన తప్పు పనికి మరి నువ్వెందుకు శిక్షిస్తున్నావు భగవంతుడా అని అడుగుతది. అనంగానే తెలియకుండానే ఆ భర్త మనసు కొంచెం మారుతదనమాట. మారి సరే నీకు ఇంకొక అవకాశం ఇస్తాను అంటాడు ఆ భర్త ఆ కొడుక్కి. మళ్ళీ ఇంకోసారి ఆ ఓడ కట్టుకొని ఆ ఓడలో నుంచి వెళ్ళాలి. వేరే ఊరికెళ్ళక ముందే ఆ ఊ అంటే ఈ ఓడలో సామాన్లన్నీ వేస్తున్నారు వీళ్ళ ఊర్లో నుంచి. ఏస్తున్నప్పుడు ఒక ఓడ దిగింది వీళ్ళ ఊర్లో. ఎక్కడి నుంచో వచ్చారు వాళ్ళందరూ తెలీదు మనకి. ఎవరు వీళ్ళంతా అంటే, వీళ్ళెవరో తెలీదు మాకు. వీళ్ళందరూ తప్పిపోయిన వాళ్ళు. ఆ ఓడలోని మనుషులు ఎవరని ఆరా తీస్తే, వాళ్ళందరూ కూడా ఎక్కడో తప్పిపోయిన వాళ్ళు. వాళ్ళందరినీ ఆహ్, ఈ ఊర్లో ఈ ఊర్లో అంటే ఈ అబ్బాయి నివసించే ఊర్లో బానిసలుగా ఉంచేద్దామని తీసుకొచ్చారు. అమ్ముకోవడానికి తీసుకొచ్చారు. ఆ కాలంలో అలా బానిసత్వం లేకపోతే పనికి పనికి పెట్టుకోవడానికి మనుషులు కావాల్సొస్తది. వేరే ఊర్ల నుంచి వచ్చేవారు. అలాగ జరిగేదనమాట. అయితే అట్లా జరిగినప్పుడు ఆహ్, ఈ అబ్బాయి ఎవరైతే చూసాడో అందరిని మళ్ళీ అతనికి బాధనిపిచ్చి, అతని ఓడలో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో డబ్బులు కాదు సరుకులు ఈసారి సరుకులు ఇంకా అమ్మలేదు గదా! ఇంకా వెళ్తున్నాడు. వేరే ఊరికెళ్తున్నాడు. ఎళ్ళే లోపలే ఆయన దొరికిన సామాలన్నీ కూడా ఇచ్చేసి, ఆ సరుకంతా ఇచ్చేసి వాళ్ళందరిని వెళ్ళిపోమన్నారు. ఆ ఓడలో ఉన్న మనుషులందరిని వెళ్ళిపోమన్నారు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపో అన్నారు. వెళ్ళిపో అనంగానే అందరూ వెళ్ళిపోయారు. ఒక ముసలావిడ, ఒక అమ్మాయి. వాళ్ళిద్దరు తప్పితే అందరూ వెళ్ళిపోయారు. మీరెందుకు వెళ్ళట్లేదంటే, మాకు ఇల్లు లేదు, మాకు ప్లేస్ లేదు అని చెప్పారిద్దరు. అమ్మాయి చాలా చక్కగా ఉంది, అందంగా ఉంది. మీ ఇద్దరిని మరి నేనెక్కడ ఉంచేది? నాకు తెలీదు గదా! మీరు అనంటే, మాకు తెలీదు. మేము ఈ ఊర్లోనే ఏదో చేసుకుంటామంటే, ఆళ్ళిద్దరూ ముసలావిడని, ఆ అమ్మాయిని ఎట్లా వదిలేయాలి ఊర్లో అనేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. వాళ్ళ నాన్న ఇష్టం వచ్చినట్టు తిడతాడు మళ్ళీ. "నీకసలు పనికిరావు, నువ్వు దేనికి పనికిరావు" అని చెప్పి తిట్టంగానే, ఆ అమ్మాయి, ఆ ముసలావిడ వీళ్ళింట్లోనే పని జేసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ ఆవిడంటది, గుణవతి అంటది, "మీరు అలా తిడుతున్నారు కానీ నాకు సహాయం కావాలి కదా! వీళ్ళు ఎంతో కొంత ఒక ముద్ద పెడితే చక్కగా వాళ్ళే పని చేసుకుంటారు" అనంటే, ఊరుకోడు. గిట్టనివ్వడు. అస్సలు గిట్టనివ్వడు. ఇవ్వకుండా ఏం జేస్తాడు, ఒక్క రూపాయి గూడా కొడుక్కివ్వకుండా ఇంట్లో నుంచి ఎళ్ళిపోమంటాడు కొడుకుని. ఆ అమ్మాయి, ఆ ముసలావిడ నేను మీతో పాటు వచ్చేస్తానని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఆ కొడుకు వేరే దగ్గరికెళ్తాడు. ఎళ్ళి ఆ అబ్బాయి మళ్ళీ వ్యాపారం మొదలెట్టడానికి మరి డబ్బులు లేవు గదా! తనకు తెలిసిందే వ్యాపారం. మామూలు పని చేసుకుంటాడు. చేసుకొని ఏదో కూలి పని చేసుకొని పెళ్లి చేసుకోలేదింకా ఆ అమ్మాయిని. కాకపోతే ఆ అవ్వ ఉండేది. ఆ అవ్వ వండి పెట్టేది. వీళ్ళేవో పనులు చేసుకుంటూ కొంచెం కూరగాయలు పెంచుకుంటూ ఏదో ఉన్నారనమాట. అయితే కాకపోతే ఏంటంటే, ఈ అమ్మాయి ఎవరైతే ఉందో, ఆ ఊరి రాజకుమార్తె కూతురు. ఆ రాజ్యానికి రాజకుమార్తె కూతురనమాట. రాజకుమార్తె. ఆవిడ రాజుగారి కూతురు. ఆవిడ ఏంటంటే, ఎప్పుడో ఆహ్, ఏదో యుద్ధంలో జరిగినప్పుడు ఆహ్,
పక్క దేశపు వాళ్ళు తీసుకెళ్ళిపోతే అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసిందనమాట. వచ్చినప్పుడు మళ్ళీ రాజ్యం దగ్గరికొస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతదని చెప్పి మళ్ళీ అంటే ఎక్కడెక్కడి నుంచో తప్పించుకొని ఈ ఊర్లో పడింది. మళ్ళీ వెళ్తే వాళ్ళందరూ ఈ అమ్మాయి చనిపోయిందనుకున్నారు. మళ్ళీ వాళ్ళ రాజ్యం సేఫో కాదో అంటే యు మామూలుగా ఏంటంటే ఒక రాజుగారు ఒక రాజు ఇంకో రాజు మీద యుద్ధం చేసి వాళ్ళ మనుషులందరిని తీసుకెళ్ళిపోతే రాజుగారు బ్రతికుంటే మళ్ళీ వాళ్ళ మనుషుల్ని విడదీసుకొని తీసుకొచ్చుకుంటారు వాళ్ళ రాజ్యానికి. అలానే కూతుర్ని తీసుకెళ్ళిపోయారు. సేఫ్‌గా ఉందో లేదో తెలీదు. తిరిగి రావాలంటే రాజ్యానికి. అందుకనే తనేం చేసింది, ఇలాగ నాకెవ్వరు లేరని చెప్పి ఇక్కడ ఉండిపోయింది. కాకపోతే ఆ రాజుగారు ఎవరైతే ఓడిపోయారో వీళ్ళ నాన్న, ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఎవరైతే ఓడిపోయాడో ఇంకో రాజు దగ్గర, అతను మాత్రం బయటికొచ్చి ఆహ్, మళ్ళీ ఆయన సామ్రాజ్యాన్ని నిలపరుచుకొని హ్మ్. ఈ అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చి ఆఖరికి ఈ అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు, ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి రాజుని చేస్తాడనమాట ఆ అబ్బాయిని. వ్యాపారం చేసుకునే అతను రాజయ్యాడు. ఎందువల్ల? తన మంచితనం వల్ల. అయితే మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఎప్పుడైనా సరే అవసరంలో ఉన్నవాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనం సహాయం చేయాలి. మనము ఆహ్, మనం సహాయం అడగని ఎవరైనా వచ్చి మనం సహాయం అడగలేదనుకోండి, మనకు తెలీదు వాళ్ళు సహాయంలో ఉన్నారో లేదో అని తెలీదు. కాకపోతే మనం ఒక్కొక్కసారి చూసినప్పుడు మనకు తెలుస్తది. అరే! వీళ్ళకి అవసరంలో ఉన్నారు. అనవసరంగా వీళ్ళు అందులో ఇరుక్కుపోతున్నారు అని అనిపించినప్పుడు సహాయం చేయడంలో తప్పు లేదు. వృధా కాకుండా అంటే మామూలుగా అనెసెసరీ అవసరం లేని ఖర్చులు కాకుండా ఇలాంటి సమయంలో హెల్ప్ చేస్తే చాలా మంచిది. మనకి ఇమ్మీడియేట్‌గా రిటర్న్ రాకపోవచ్చు. ఆ కథలో లాగా లేట్‌గా వచ్చింది ఆ అబ్బాయికి ఎప్పుడో 1 ఏడాదికో, 2 ఏళ్లకో వచ్చింది. కానీ తప్పకుండా మాత్రం వస్తుంది. మన మంచి మనకి తప్పకుండా మంచి జరుగుతుంది. లేకపోతే ఆల్రెడీ మనకు మంచి జరిగిపోయిందేమో. మనకు తెలీదు. అది మనం లెక్క పెట్టుకోము. అంటే ఇప్పుడు మనం ఒకళ్ళకి మంచి చేశాం. మనకు తెలియకుండానే మన ఉద్యోగంలో ప్రమోషన్ రావడం గాని ఏదైనా జరిగుంటది. మనము దాన్ని గుర్తించదు. ఎందుకంటే మనం మంచి అనుకుంటే ఎంతో ఒక 10,00,00,000 రావాలనుకుంటాం. ఈ చిన్న చిన్నవి గూడా మనకు మంచే. ఎందుకంటే దానివల్ల మనకు ఎదుగుదల ఉంది. అవి మనం గుర్తించం. మంచి జరిగినా గూడా మనం గుర్తించం. అయి జరగలే ఇంకా జరుగుతదేమో అనుకుంటాం. కానీ తెలియకుండానే మనకి ఏదో ఒక సహాయం లేకపోతే మనకు చెడు అవ్వాల్సింది కాస్త ఆపేస్తుంది మన మంచి పనులు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి మనం చేసే మంచి తప్పకుండా తిరిగి వస్తుంది. ఎన్నో జన్మల వరకు కూడా ఆగక్కర్లే. ఈ జన్మలోనే మీకు డెఫినిట్‌గా కనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఓపికతో ఉండాలి. టైం పడుతుంది అంతే. అది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ కథ విన్నారు కాబట్టి ఇక మనం ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు
మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి.
మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం,
మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో కానీ గత జన్మలలో కానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది.
ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం.
మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.